ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లో గిరిజన మహిళ పైన జరిగినటువంటి దారుణాన్ని తీవ్రంగా ఐద్వా రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉన్నది. మొత్తం ఒక మహిళ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆ మహిళకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి ఇటువంటి దేశంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాలనేసి అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మహిళ ఆ రోజు పనులు చేసుకొని వాళ్ళ బంధువుల ఇంటికి ఆటోలో వెళ్తున్నటువంటి క్రమంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేయడము, ఆమె అరిచింది అని చెప్పేసి ఆమె మొత్తం ఫేస్ను కూడా నామరూపాలు లేకుండా మొత్తం రాడ్తోటి చేతులతోటి గుద్దడము, కొట్టడము, ఈ రకమైనటువంటి పరిస్థితి చేసిండ్రు. ఇప్పుడు మేము వెళ్ళి చూసొచ్చిన తర్వాతకి ఆ మహిళని చూసొచ్చిన తర్వాతకి అర్థమైన పరిస్థితి ఏంటంటే చాలా క్రిటికల్గా ఉన్నది ఆమె పరిస్థితి. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకవైపు కలకత్తాలో ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఆమె ఈరోజు పరిస్థితి కూడా ఏంటి, ఆమెకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి, సిబిఐ తోటి విచారణ చేపట్టినా కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న కర్ణాటకలో కూడా ఒక అమ్మాయిని చేసిన తర్వాతకి ఇప్పుడు 20 రోజులు, నెల రోజులు, జూన్ 11వ తారీఖు జరిగితే ఇప్పుడు కేసు బుక్ చేయడం అనేది జరిగింది. మన దగ్గర కూడా రోజుకొక ఘటన వెలుగు చూస్తూ ఉన్నది. నిన్ననే ఈ గిరిజన హాస్టల్స్లో కూడా అమ్మాయిలు చనిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఏ రకంగా చూసినా కానీ మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేసే విషయంలో మాత్రం చాలా అశ్రద్ధ వహిస్తుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. రెండవది, నిర్భయ చట్టం కానీ లేదంటే మహిళా రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన నిధులు కూడా బడ్జెట్లో కేటాయించకపోవడం వల్ల ఈరోజు అటువంటిది జరగనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఈరోజు చెప్తా ఉన్నదో మహిళలకి ఎక్కడ ఏం జరిగినా కానీ నేను గట్టిగా ఉంటా అని చెప్పేసి, డ్రగ్స్ కానీ మద్యం కానీ నియంత్రిస్తా అని చెప్తా ఉంది. డ్రగ్స్ను మద్యాన్ని నియంత్రించే వైపుగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఎవరికైతే ఈ రకమైనటువంటి అన్యాయం జరిగిందో వాళ్ళకి తక్షణమే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఈరోజు 600 కోర్టులు కలకత్తాలో ఉన్నప్పటికీ పనిచేస్తున్నవి మాత్రం నామమాత్రంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అవి పనిచేసేలాగా, దోషులకు వెంటనే శిక్షలు పడేలాగా. ఎప్పుడైనా కేసు లేట్ జరిగితే ఆ కేసు యొక్క ప్రాధాన్యతను కోల్పోతుంది. నిజంగా బాధితులకు న్యాయం జరగడానికి అవకాశం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షించాలని చెప్పేసి గిరిజన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి. అట్లాగే ఆమెకి మెరుగైన వైద్యం అందించి ఆమె మ్యాక్సిమం సపోర్ట్ చేసి ఆమె బ్రతికించడానికి కానీ ఆమెను కాపాడేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆమె బ్రతికిన తర్వాత కూడా ఆమెను ఆదుకోవడానికి, ఆమె కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.